ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు సిద్ధం కావాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 6న మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. వార్డుల విభజన, కోర్టు కేసుల స్థితి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. స్కెడ్యూల్ ప్రకారం ముందుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లి ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అనంతరం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా సమాచారం. అక్టోబర్ నుంచి నవంబర్ లోపు ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు సిద్ధం కావాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 6న మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. వార్డుల విభజన, కోర్టు కేసుల స్థితి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. స్కెడ్యూల్ ప్రకారం ముందుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లి ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అనంతరం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా సమాచారం. అక్టోబర్ నుంచి నవంబర్ లోపు ఎన్నికలకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా మనం ఒకసారి చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. సెప్టెంబర్ చివరి వారంలో లేదంటే అక్టోబర్ మొదటి వారంలో స్థానిక సంస్థలకు సంబంధించి నగారా మోగేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ముందుగా మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు అయితే నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత సర్పంచులకు సంబంధించి అంటే కంప్లీట్గా కూడా ఇవన్నీ నవంబర్ లోపల ఈ ప్రాసెస్ అంతా ముగించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో పార్టీలన్నీ కూడా సిద్ధమైపోయాయి. ఆయా శ్రేణులకు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు దిశ నిర్దేశం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీకి సంబంధించినటువంటి జాతీయ పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇప్పటికే ఏ సమావేశం కొనసాగినా, ఏ సమావేశం జరిగినా, వీడియో కాన్ఫరెన్స్ జరిగినా లేదా టెలికాన్ఫరెన్స్ జరిగినా శ్రేణులకు, పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఒకటే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే సూచనలు, సలహాలు ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో స్థానిక సంస్థలకు సంబంధించి దృష్టి సారించండి, ప్రజల మన్ననలు పొందండి, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయండి, వారి అభిమానంతో అనేటటువంటి ఒక సంకేతాన్ని అయితే ఇస్తున్నారు. మరోవైపు 48 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం అనేటటువంటి కార్యక్రమం అయితే ఈరోజు 7వ రోజుకు చేరుకోయింది. ప్రతి ఇంటికి ఇటు తెలుగుదేశం సంబంధించినటువంటి పార్టీ నేతలైతేనేమి, అలాగే కార్యకర్తలైతేనేమి ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఏవైతే ప్రజలకు అందించినటువంటి సంక్షేమ ఫలాలైతేనేమి, అలాగే సాధించినటువంటి అభివృద్ధులు అయితేనేమి, అలాగే ఆంధ్రప్రదేశ్ వేదికగా వచ్చినటువంటి పెట్టుబడులు అయితేనేమి, పరిశ్రమలు అయితేనేమి, కల్పించినటువంటి ఉద్యోగాలు అయితేనేమి, వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తిగా ఇంటింటికి తిరిగి ఆల్రెడీ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఇది కంప్లీట్గా కూడా స్థానిక సంస్థలకు సంబంధించి ముందస్తుగా సాగేటటువంటి ఒక రిహార్సల్స్గా కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రతి ఇంటిని టచ్ చేసి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల వివరాలు, అలాగే ఆ కుటుంబం ఏ మేరకు లబ్ధి పొందింది అన్నదానిపైన కూడా వారికి గుర్తు చేస్తూ మళ్ళీ అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయా స్థానాల్లో ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి ఇక్కడ పార్టీ ఇమేజ్ కంటే లోకల్ ఇమేజ్ కూడా ప్రాధాన్యత ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ, సామాజిక అంశాల సమీకరణాల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి నాయకులనైతే ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులను పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ప్రకటిస్తుంది. అంతవరకు ఎవరూ కూడా దీనిపైన ఎటువంటి మాటలు మాట్లాడకండి అని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకైతే దిశ నిర్దేశం చేయడంతో పాటు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా స్థానిక సంస్థలకు సంబంధించి ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులు ఏమీ కూడా ప్రస్తావించట్లేదు. ఎవరు పోటీ చేసినా అంటే కూటమి నేతలు కలిసికట్టుగా ఏ ప్రాంతంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు పోటీ చేసినా కూటమిలో ఉన్నటువంటి వారందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించి వారి గెలుపుకు కృషి చేయాలని చెప్పేసి
ఏదైతే అధినేత ఇచ్చినటువంటి పిలుపుకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు జనసేన పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈసారి స్థానిక సంస్థలకు సంబంధించి తమకు బలమున్న ప్రతి చోట కూడా ఖచ్చితంగా అభ్యర్థిని నిలబెట్టాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వేస్తున్నటువంటి నేపథ్యంలో సఖ్యతగా అందరినీ అంటే నొప్పింపక ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాన్ని అయితే టీడీపీ చేస్తోందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థలపైన పూర్తి స్థాయిలో అందరూ దృష్టి సారించిందని చెప్పుకోక తప్పదు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లకు సంబంధించినటువంటి ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోందో ముసాయిదా జాబితాను కూడా విడుదల చేసింది. నెల రోజుల పాటు ఇది అందుబాటులో ఉంటుంది. ఈ ఓటర్లకు సంబంధించి తమ తప్పులు ఏమైనా ముసాయిదా జాబితాలో ఉంటే వెంటనే వెళ్ళి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. తుది జాబితా అక్టోబర్ 3వ తేదీన తుది ఓటర్ జాబితా అయితే కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో బహుశా ఈ ఓటర్ జాబితా ఆధారంగానే ఎన్నికలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్టోబర్ 3 తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉంది. అంతకంటే ముందుగానే ఎన్నికల నగారం మోగేటటువంటి అవకాశం కూడా లేకపోలేదని మాత్రం ప్రస్తుతం అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందని చెప్పుకోక తప్పదు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.